హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఫారెన్సిక్ ల్యాబొరేటరీలో పర్మనెంట్ అటెండర్ ఉద్యోగం కోసం నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీంతో పరంగా కూడా ఈ నోటిఫికేషన్లో చాలా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మొదటి నుంచి లాస్ట్ దాకా చూడండి. ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. జీతం వచ్చి 40,000. ఎగ్జామ్ మనకి 25 మార్కుల కోసమే ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. ఛానల్ మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు డీజీపీ ఆఫీస్ కాంప్లెక్స్ నుంచి హైదరాబాద్ నుంచి అయితే రిలీజ్ అయింది. వేకెన్సీస్ మనకి ఆన్లైన్లో అయితే ఉన్నాయి. మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఆన్లైన్లో 27 నవంబర్ 2025 నుంచి మనకి 15 డిసెంబర్ 2025 వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్ట్ ఇన్ తెలంగాణ స్టేట్ ఫారెన్సిక్స్ సైన్స్ ల్యాబొరేటరీ వారైతే మనకి దీంట్లో ఈ పోస్టులకి అయితే మనకి వేకెన్సీస్లో అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో పోస్ట్స్ ఏమన్నాయంటే సైంటిఫిక్ ఆఫీసర్, ఫిజికల్, జనరల్, కెమికల్, బయాలజీ, సిరాలజీ, కంప్యూటర్సు, తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్, ఫిజికల్, జనరల్, కెమికల్, బయాలజీ, సిరాలజీ, కంప్యూటర్సు అయితే వేకెన్సీలు రావడం అయితే జరిగింది. ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఫిజికల్ అండ్ జనరల్, ల్యాబొరేటరీ టెక్నీషియన్ కెమికల్, ల్యాబొరేటరీ టెక్నీషియన్ బయాలజీ, సిరాలజీ, ల్యాబొరేటరీ టెక్నీషియన్ కంప్యూటర్ కోసం నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ల్యాబొరేటరీ అటెండర్కి మాత్రం పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ వివిధ రకాల పోస్టులు ఉన్నాయి. వాళ్ళ శాలరీ అయితే మనకి సైంటిఫిక్ ఆఫీసర్కి అయితే 45,960 నుంచి ఇది ఒక మనకి 65,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. దీనికి అయితే 60,000 దాకా రావడం, దీనికి 40,000 దాకా శాలరీ రావడం అయితే జరిగింది. దీన్ని 3 విధాలుగా విభజించడం జరిగింది. నీకు అన్నిటికీ వేకెన్సీలు అయితే ఇక్కడ ఉన్నాయి. మీరందరూ టోటల్ వేకెన్సీలు 60 వేకెన్సీలు ఉన్నాయి. మీరందరూ అప్లై చేసుకోండి. దీంట్లో అన్నిట్లోనూ ఓసీలో వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి ఎవరెవరికి లేని వారు కూడా దీంట్లో అప్లై చేసుకోవచ్చు. ఓపెన్ కేటగిరీ కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు. చాలామంది ఫీజు స్ట్రక్చర్ చూసి అప్లై చేయడం మానేస్తారు. అందుకని మీరు ఒక పోస్ట్ ఉన్నా 2 పోస్టులు ఉన్నా అప్లై చేసుకోండి. ఎస్సీ ఎస్టీ వారు తెలంగాణ వారు అయితే మనకి ఈ రిలాక్సేషన్ అయితే దొరుకుతుంది. మనకి సైంటిఫిక్ ఆఫీసర్కి 1,000 రూపాయలు కడితే సరిపోతుంది. అదర్స్ ఎవరైనా సరే 2,000 కట్టాలి. సైంటిఫిక్ అసిస్టెంట్కి 1,000 రూపాయలు, అదర్స్ ఎవరైనా సరే 2,000. ల్యాబొరేటరీ టెక్నీషియన్కి 600 కట్టాలి. ఎస్సీ ఎస్టీ వారు లోకల్ అయితే, లేని వారైతే మనకి 1,200 కట్టవలసి ఉంటుంది. తర్వాత ల్యాబొరేటరీ అటెండర్కి అయితే మనకి 500 ఎస్సీ ఎస్టీ వారు కట్టవలసి ఉంటుంది. లేని వారైతే 1,000 రూపాయలు కట్టవలసి ఉంటుంది. ఇది కూడా మనకి ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. ఇక్కడ మనం ఎలా అప్లై చేయాలంటే www.tgprb.in వెళ్ళి దీన్ని అప్లై చేయవలసి ఉంటుంది. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారాను. మీకు ఇన్స్ట్రక్షన్ తర్వాత ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్కి ఏమేమి కావాలంటే ఇది మనకి పేమెంట్ చేసుకున్నాడు చేయవలసిన ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు రిజిస్టర్ యూజ్ మొబైల్ ఫోను యూజర్ ఐడి చేసుకోవాలి. సెలెక్ట్ ద పోస్ట్, మనకి పోస్ట్ ప్రకారంగా మనకి ఫీజు అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ ద అప్లోడ్ డాక్యుమెంట్ చేయాలి. చేసిన తర్వాత మనకి ఫీజు ఆన్లైన్ ద్వారా చేయవలసి ఉంటుంది. మీరు అప్లోడ్ డాక్యుమెంట్ చేసేటప్పుడు ఇక్కడ మీ ఫోటో ఉండాలి, కింద సిగ్నేచర్ ఉండాలి. దీని రెండింటిని ఒకే విధంగా చేసుకుని ముందరే పెట్టుకుని అప్లై చేయడానికి అయితే వెళ్ళమంటే ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు. మీ ఫోన్లోనే చేసుకుని పెట్టుకోండి. మీ ఫోన్లోనే అప్లోడ్ చేసుకోవచ్చు. ఎటువంటి నెట్ సెంటర్లోకి వెళ్ళి డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి. ఒక్కొక్క దానికి వారు 200, 300 తీసుకుంటారు. మీ ఫోన్లోనే అన్నీ అయిపోతాయి. ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఏం డాక్యుమెంట్స్ కావాలంటే మనకి స్కూల్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. మీరు లోకల్ క్యాండిడేట్స్, బయట అదర్ క్యాండిడేట్స్ అనేసి. తర్వాత మన క్యాస్ట్ సర్టిఫికేట్లు ఉండాలి. బీసీ వారు అయితే నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. ఈడబ్ల్యూఎస్ వారు అయితే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారు సర్టిఫికేట్ ఉన్నవారు అప్లోడ్ చేయాలి. దాన్ని కూడా రెడీ చేసుకోవాలి. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ సర్టిఫికేట్ ఉన్న, సర్వీస్ సర్టిఫికేట్ ఉన్న మీరు దాన్ని కూడా ఉంచుకోవాల్సి ఉంటుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా చేసి ఉంటే మీరు అది కూడా సర్టిఫికేట్ని రెడీ చేసుకుని ఇన్ని కేబుల్లో ఉంచుకుని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చి మనకి 18 నుంచి 34 సంవత్సరాల వరకు 1 జూలై 2025 దాకా మనకి వీరైతే 18 నుంచి 34 సంవత్సరాలు ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు.
ఎందుకంటే అన్రిజర్వ్డ్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏజ్ రిలాక్సేషన్ మనకి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే 3 years ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్సు, ఇండియన్ నేవీ నుంచి మనకు రిటైర్ వచ్చిన వారు. తర్వాత ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ అయితే మనకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి మనకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడుతుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి సైంటిఫిక్ ఆఫీసర్ ఫిజికల్ అండ్ జనరల్ వారికి ఎంఎస్సి ఫిజిక్స్ కానీ ఫారెన్సిక్ సైన్స్ చేసిన వారు దీనికి 65% ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత సైంటిఫిక్ ఆఫీసర్ కెమికల్ వారిది ఎంఎస్సి కెమిస్ట్రీ కానీ ఫారెన్సిక్ సైన్స్ విత్ కెమిస్ట్రీ చదివిన వారు 65 marks ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. సైంటిఫిక్ ఆఫీసర్ బయాలజీ సిరాలజీ అయితే ఎంఎస్సి బయాలజీ లేని చేత తర్వాత జువాలజీ, బాటనీ, మైక్రోబయాలజీ, మైక్రోటెక్నాలజీ లేకపోతే ఫిజియోథెరపీ ఎంఏ, ఎంఎస్సి చేసిన దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి 65% ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సైంటిఫిక్ ఆఫీసర్ కంప్యూటర్కి అయితే ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఎంటెక్, ట్రిపుల్ ఈసీఈ, సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్, సిఎస్సి, ఐటీ, ఎంసీఏ చదివిన వారు ఎంసీఏ చేసి లేదా ఫారెన్సిక్ సైన్స్ కంప్యూటర్ కోసం చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్ అండ్ జనరల్కి అయితే ఎంఎస్సి ఫిజిక్స్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. లేని చేత ఫారెన్సిక్ సైన్స్ విత్ ఫిజిక్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్కి అయితే మనకి ఎంఎస్సి కెమిస్ట్రీ చేసిన ఫారెన్సిక్ సైన్స్ విత్ కెమిస్ట్రీ చేసిన దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. 60% మార్కులు కూడా ఉండాలి. సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ అండ్ సిరాలజీ వారికి మనకి ఎంఎస్సిలో బయాలజీ చేసిన, జువాలజీ చేసిన, బాటనీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫిజియోథెరపిస్ట్, ఎంఏ ఫారెన్సిక్ సైన్స్ విత్ బయాలజీ ఏది చేసినా కానీ అప్లై చేసుకోవాలి. మనకి 60 marks ఉన్నవారు ఉండాలనేసి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్ కంప్యూటర్కి ఎంఎస్సి కంప్యూటర్ చేసినారు. ఎంటెక్లో ట్రిపుల్ ఈసీఈ, సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫారెన్సిక్, సిఎస్సి చదివినారు, ఐటీ చదివినారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా ఎంసీఏ చేసినారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. తర్వాత ఫారెన్సిక్ సైన్స్ విత్ కంప్యూటర్ చదివినారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ల్యాబొరేటరీ టెక్నీషియన్కి అయితే మనకి బీఎస్సీ విత్ ఫిజిక్స్ లేకపోతే బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చి మనకి ల్యాబొరేటరీ టెక్నీషియన్ కెమికల్ అయితే బీఎస్సీ విత్ కెమిస్ట్రీ చదివిన వారు లేదా బీఎస్సీ ఫారెన్సిక్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. తర్వాత వచ్చి ల్యాబొరేటరీ టెక్నీషియన్ బయాలజీ అండ్ సిరాలజీ వారికి బీఎస్సీ బయాలజీ కానీ జువాలజీ కానీ బయోకెమిస్ట్రీ కానీ టెక్నాలజీ కానీ మైక్రోబయాలజీ కానీ బాటనీ కానీ బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కానీ ఇంటర్మీడియట్ బయో పీసీ గ్రూపులో ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ల్యాబొరేటరీ టెక్నీషియన్ కంప్యూటర్స్ అయితే మనకి బ్యాచిలర్ డిగ్రీ విత్ కంప్యూటర్ చేసిన వారు కానీ బీసీఏ చదివిన వారు కానీ దీనికి అప్లై చేసుకోవచ్చు. లైబ్రరీ అటెండర్కి అయితే మనకి ఇంటర్మీడియట్ విత్ ఎంపీసీ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే బైపీసీ చేసిన వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం 25 marks కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మీ మార్క్స్ బట్టి మీకు ఎస్ఎస్సిలో మీకు ఫుల్ మార్క్స్ ఉంటే పర్సంటేజ్ ఇంటూ 0.0 అని కొడితే 5 marks దాకా హైయెస్ట్ మార్క్స్ ఉంటుంది. ఇంటర్మీడియట్ మార్క్స్కి 10 marks అయితే ఇవ్వడం జరుగుతుంది. డిగ్రీకి 15 marks ఉంటుంది. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్కి 25 marks ఉంటుంది. తర్వాత మధ్యలో ఎంఫిల్ చేసిన వారికి 10 marks ఉంటుంది. 5 marks ఎంఫిల్ చేసిన ఈచ్ సబ్జెక్ట్ కోసం అయితే ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి 5 marks అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలా 5 marks ఇవ్వడం జరిగిందో 3 years ఎక్స్పీరియన్స్ ఉందనుకో 2 marks ఇస్తారు. 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే 3 marks ఇవ్వడం జరుగుతుంది. 8 year ఎక్స్పీరియన్స్ ఉంటే 4 marks ఉంటుంది. 8 year అండ్ అబవ్ ఉన్న వారికి 5 years ఉంటుంది. టోటల్ మనకి 70 marks దాకా మీకు సర్టిఫికేట్లను చూసే వీరు మీకు పర్సంటేజ్ డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామ్కి ఎవరిని పిలుస్తారంటే మీకు 30 marks సర్టిఫికేట్లు బట్టి రావడం అయితే 30 marksకి అయితే మీకు సర్టిఫికేట్లు
సారీ మీకు 30 మార్క్స్కి అయితే రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 1:5 రేషియోలో తీసుకోవడం అంటే జరుగుతుంది. దీంట్లో కూడా మీకు 40% ఓసీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ వారు 35%, బీసీ క్యాండిడేట్ 30%, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 30 మార్క్స్ రావాలని అయితే దీంట్లో వారు క్వాలిఫైయింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. ఇది ఎప్పుడు ఉంచుకోకండి. వారు పెట్టిదే 30 మార్కులకి మీకు పెడతారు. 1 గంట అయితే మనకి సమయం ఇవ్వడం జరుగుతుంది. ఈ 30 మార్కులు వచ్చేలాగా చూసుకోండి. దానికి కూడా ఇక్కడైతే మనకి 30 మార్క్స్ అయితే కండక్ట్ చేయడం, వెయిటేజ్ మార్క్స్ 70 ఉండదు. టోటల్గా 100 మార్క్స్ అయితే పేపర్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఆ 30% కూడా మనకి ఇక్కడ సిలబస్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సైంటిఫిక్ ఆఫీసర్కి ఇక్కడ సిలబస్ ఇవ్వడం. ఈ సిలబస్ అంతా మీరు చదివి ఎగ్జామ్కి వెళ్ళవలసి ఉంది. ఫిజిక్స్ చదివిన వాళ్ళు ఫిజిక్స్కి, తర్వాత మొత్తం అన్నిటికీ సిలబస్ అయితే మనకి కంప్లీట్గా ఇవ్వడం అయితే జరిగింది. ఈ సిలబస్ని మీరు చదువుకుని 30 మార్క్స్ కోసం మీరు ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మ్యాక్సిమం డాక్యుమెంట్స్తోనే మీరు ఫైనల్ సెలక్షన్ అయితే జరిగిపోవడం అయితే జరుగుతుంది. ఈ 30 మార్క్స్లో కూడా మంచి స్కోర్ తెచ్చుకుంటే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ సిలబస్ని నేను ఈ పీడిఎఫ్ని మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివిన తర్వాతే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోండి. దీంట్లో ఎందుకంటే ఫీజు ఎక్కువ ఉంది కాబట్టి మ్యాక్సిమం మీకు దీనికి అప్లై చేయడం అయితే చెయ్యరు. మీరు అప్లై చేసుకుంటే మీ మీద కాన్ఫిడెంట్ ఉంది, నాకు ఎక్కువ మార్కులు వచ్చినాయి, మన 10థ్లో ఎక్కువ మార్కులు వచ్చినాయి, ఇంటర్లో వచ్చినాయి, డిగ్రీలో వచ్చినాయి, పీజీలో వచ్చినాయి అనుకున్న వారు దీనికి అప్లై చేస్తే కంపల్సరీ మీకు జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. మంచి జాబ్ ఇది. ఫారెన్సిక్ పోలీసు వారు అండర్లో అయితే మీరు ఉంటారు ఎక్కువ. అందుకని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇది నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. మరొకసారి చెప్తున్నాను, మనకి 27 నవంబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇది 15 డిసెంబర్ వల్ల క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఇంకా 27 రాలేదు కాబట్టి వెయిట్ చేసిన తర్వాత మన సైట్లోకి వెళ్ళి ఇక్కడ సైట్ ఇవ్వడం జరిగింది www.tgprb.in. మీకు ఎవరికైనా తెలియకపోతే ఎలా అప్లై చేయాలనేసి నాకు కామెంట్ రూపంలో చేస్తే నేను వీడియో చేసి మీకు ఎలా అప్లై చేయాలి ఆన్లైన్ అనేసి చూపించడం అయితే జరుగుతుంది. మన ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్. బాయ్.